గ్రామాలను స్వచ్ఛతలో అగ్రగాములుగా నిలపడం, గ్రామాల మధ్య స్వచ్ఛతతో పోటీ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రేరణ నిలుస్తున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్ మహేష్ కుమార్ అన్నారు. జిల్లా స్థాయిలో మొత్తం 49 అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఆత్రేయపురం మండలంలోని లొల్ల గ్రామ పంచాయతీకి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అవార్డు ప్రదానం చేశారని తెలిపారు. స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనకి తుమ్మలపల్లి కళాక్షేత్రము విజయవాడ నందు ఇప్పుడు 5 PM స్టార్ట్ అయింది. అక్కడ నిర్వహించబడుతుంది. దాని ప్యారలల్గా ప్రతి జిల్లా స్థాయిలో కూడా మనకి ఈ స్వచ్ఛాంధ్ర 2025 అవార్డ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ అన్నది మనము ఒక సర్వే లాగా కండక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మనకి అవార్డ్స్ ఒక లిస్ట్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మన కోనసీమ డిస్టిక్కి సంబంధించి 16 కేటగిరీల్లో 49 అవార్డ్స్ అన్నది మనకి రావడం జరిగింది. వీటికి సంబంధించిన ఈ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం అన్నది గౌరవ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ గారు మన అమలాపురం మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఈరోజు విజయవంతంగా మనకి ఇక్కడ సత్యనారాయణ గార్డెన్స్ నందు మనం నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కూడా జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఈ అవార్డ్స్ అనేది మనకి స్వచ్ఛ భారత్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా వీటిని స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్గా కూడా మనము వాటిని జిల్లా స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నిర్వహించుకునే విధంగా ఆదేశాలు పయనించి రావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మనము ప్రతి సంవత్సరం డిస్ట్రిక్ట్ వైజ్ అవార్డ్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంట్లో అన్ని కేటగిరీలు కూడా కవర్ అయినాయి. స్కూల్స్ కానీ, స్వచ్ఛ మున్సిపాలిటీస్ కానీ, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు కానీ, అదేవిధంగా స్వచ్ఛ NGOs కానీ, అట్లానే మిగతా స్వచ్ఛ గ్రూప్స్ కానీ అన్నింటిని కూడా మనం కవర్ చేసుకుంటా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. జిల్లాలో అరౌండ్ 48 అవార్డ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్లో ఒక అవార్డు ఫర్ ద పంచాయతీ లొల్లా అనే పంచాయతీకి, గ్రామ పంచాయతీకి స్టేట్ లెవెల్ అవార్డు రావడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు ఆల్ కేటగిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, రైతు బజార్స్, ఈవెన్ ఆఫీసెస్, సో ఇవన్నీ కాంపోనెంట్స్లో అరౌండ్ 48 మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ వచ్చాయి. ఐ హోప్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ దీన్ని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైం ఇన్సిడెంట్ కాకుండా ఐ ఎక్స్పెక్ట్ దిస్ ఆ స్పిరిట్ని కొంచెం కంటిన్యూస్గా తీసుకెళ్ళా చేయాలి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది కన్సర్న్ పార్టిసిపెంట్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ పంచాయతీరాజ్ స్టాఫ్ ఇదే విగర్తో పనిచేయాలి. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి రిగార్డింగ్ సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో అందులో డెఫినెట్గా వీఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్ గుడ్ ఐడియాస్ ఇన్ టు ఇట్. అవన్నీ కూడా క్లియర్ చేసి విల్ గో అహెడ్.